ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎవరు మూసేసిండ్రు? వీటన్నిటిని ఇవన్నీ వాస్తవాలు కావా? ఇవి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలన్నీ మునుగొట్టుకుంటున్నది ఎవరండి? యూనియన్లు. ఇంకొక మాట చెప్తున్నాను మీకు, నేను బాధ్యత గల వ్యక్తిగా. వీళ్ళ సమ్మె ఏం సమ్మెలండి? వీళ్ళకి అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఉండి చేసే సమ్మెలేనా ఇవి? దిక్కుమాలిన సమ్మెలా? ఏం సమ్మెలు ఇవి? తిన్న దర్గాగా చేసే సమ్మెనా? ఎప్పుడు తప్ప తెలుసా? గత 40 years మీరు ఆర్టిస్ట్ స్ట్రైక్స్ హిస్టరీ తీసుకోండి. 40 సంవత్సరాల చరిత్ర. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ తప్పదు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే సమ్మె తప్పదు. ఏం కారణం అండి దీని వెనుక? ఇదేందో తెలుసా మీకు అసలు? వీళ్ళకు 3 ఏళ్లకు 2 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్ ఉంటాయి. యూనియన్ ఎలక్షన్లు జరిగే ముందర చేసేటువంటి ఒక పనికి మాలిన సమ్మెలు, అర్థం లేని సమ్మెలు, తెలివి తక్కువ సమ్మెలు. యూనియన్ ఎలక్షన్ల కోసం పెట్టే గొంతెమ్మ కోరికలు పెట్టి, అలవిగాని కోరికలు పెట్టి, దాన్ని సమ్మె రూపంలో కార్మికులను టెంప్ట్ చేసి 4 ఓట్లు రాబట్టుకునేటువంటి చిల్లర మల్లర యూనియన్ రాజకీయాల సమ్మె. ఈరోజు నేను గ్యారంటీగా చెప్తున్నాను మీకు, నేను బాధ ఉంది నాకు కూడా. మీరు ఇంత ముందు ఆ బ్రదర్ అడిగినట్టు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి? ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ఈరోజు పరిస్థితి అని తెలుసా అండి? 5,000 కోట్ల రూపాయల అప్పులు వాళ్ళకు. 5,000 కోట్ల రూపాయలు. ఒక నెల కిస్తీ కట్టకపోతే ఎన్పిఏ అవుతుంది ఆర్టీసీ. 1 month కిస్తీ కట్టకపోతే. అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి, అప్పులు ఇచ్చినాయి. ఆర్థిక సంస్థల వాళ్ళు ఊకోరు. వీళ్ళ వకీలం పెట్టి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, పీఎఫ్ సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా? ఎవరు తీసుకోలేదు. వీళ్ళకి ఇచ్చే దమ్ము లేదు ఆర్టీసీకి. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు, ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే పరిస్థితి లేదు, వాళ్ళ స్టోర్స్లో ఉన్న డబ్బులు వాడుకున్నారు యాజమాన్యం, అది ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటండి? నష్టాలు. నష్టాలంటే ఏంటి తెలిసిన? 1,200 కోట్ల నష్టాలు ఈ ప్రయాణం. నెలకు 100 కోట్ల నష్టం ఒక భాగం. రెండవ భాగం, మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రెండవ భాగం ఏంటంటే ఆర్టీసీలోనే మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్పి మీకు ఈజీ అర్థమైంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎన్ని ట్రావెల్ సంస్థలు ఉన్నాయండి? ఎన్ని ట్రావెల్ బస్సులు నడుస్తాయి మన దగ్గర? జబ్బార్ ట్రావెల్స్ అని, కేశినేని ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్. అవి లాభాలలో ఉంటే ఎట్లా నువ్వు మునుగుతావు ఎట్లా నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద రీజన్? యూ టెల్ మీ. వాడు ఆపరేటరే, నువ్వు ఆపరేటరే. ఇంకో పాయింట్, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. ఏం ఆశ్చర్యంగా ఉంటుందంటే ఆర్టీసీలోనే 2,100 హైర్ బస్సులు ఉంటాయి. అంటే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు ఉంటాయి. ఆర్టీసీ నడిపేది ఒక 8,000 చిల్లర ఉంటాయి. ప్రైవేట్ బస్సుల మీద, హైర్ తీసుకొని నడుపుతున్న బస్సు మీద ప్రతి కిలోమీటర్కు, ప్రతి బస్సుకు 75 పైసలు లాభం వస్తుందండి ఆర్టీసీకి. వెరసి బస్సు 300 కిలోమీటర్లు తిరుగుతుంది. 300 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద 225 రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈచ్ బస్ పర్ డే. వేరే 225 into 2,100 ఎంత అవుతుంది? 4 లక్షల పైచీలకి అవుతుంది. ఇది ప్రతిరోజు వచ్చే లాభం. ఆన్ ద అదర్ హ్యాండ్ 8,000 ఆర్టీసీ బస్సులు ఉంటే ప్రతి బస్సుకు, ప్రతి కిలోమీటర్కు 13 రూపాయలు నష్టం వస్తుందండి. ఇక్కడ బారాన లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు, అక్కడ 13 రూపాయలు నష్టం వస్తుంది. ఏం కారణం? ఎందువల్ల? ఇదేనా యూనియన్లు కార్మికులను నేర్పించే విద్య? అంటే ఏం చేయాలా వీడు? ఇక్కడ 4.5 లక్షలు, 4.5 ఎంత వస్తుంది కరెక్ట్? 4,72,000 పర్ డే హైర్ బస్సుల మీద లాభం వస్తుంది. రోజుకు 3 కోట్లు ఆర్టీసీ బస్సుల మీద నష్టం వస్తుంది. ఇది ఈనాటి ఆర్టీసీ పరిస్థితి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీని తదనంతరం వీళ్ళ డిమాండ్లలో ఏం తెలుసా? అద్దె బస్సులు తొలగించండి, అంటే నిండా ముంచాలి. మేము 1
అదనం పని చేయాల్సి వస్తే, ఒక అర్ధగంట అదనం పని చేయాల్సి వస్తే ఏం డిమాండ్ పెడతారు తెలిసిన మీకు? సిటీ బస్సు ఉంటుంది. మనం కూడా సిటీలో ఉంటున్నాం, అనేక వృత్తిరీత్యా మీరు ఇప్పుడు జర్నలిస్ట్ తీసుకున్నారు కాబట్టి సిటీలో పని చేస్తారు. ఎవరు నా పోటీ మీటింగ్ పిలుస్తామని మీరు పావు గంట ఆల్చి మొత్తం ఇవ్వాలి. ట్రాఫిక్ అయితే 10 నిమిషాలు వెనక ముందు అవుతుంటారు. కారణం ఏంటి? ట్రాఫిక్. ఎవరమైనా ఆగిపోతున్నాం. అందరు ఫేస్ చేస్తున్న సమస్య అది. వీళ్ళకి అట్లా కాదట. సిటీలో మాకు టైం ప్రకారం నడపాలి, అవసరమైతే కిలోమీటర్లు తగ్గించాలి. ఇలా డిమాండ్ ఒకటి. అంటే ఏంది? మేము నిరంతరంగా ఈ దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతాము. నువ్వు ఎట్లా కాపాడుతావో కాపాడు. ఎవడు కాపాడతాడు? ఎట్లా కాపాడతాడు? నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో తమాష ఉంటుందండి. ఇంకోటి ఏముంటుందంటే, మనం స్వీకరించే వృత్తి ఏంది, మనం చేస్తున్న ఉద్యోగం ఏంది, దాన్ని బట్టి మనం మేల్కుంటాం. మనం బతకానంటే, గౌరవప్రదంగా బతకానంటే. సమాజంలో చాలామంది లేని అవకాశం మీకు దొరికింది. మీకు యావరేజ్ శాలరీ 50,000 వస్తుంది. 50,000 జీతం దొరుకుతుంది. 5,000 రూపాయలు అని కూడా ఉన్నాడు బయట. అన్నమో రామచంద్రన్ తిరిగే వాళ్ళని వేలాది మంది, లక్షలాది మంది రోడ్డు పట్టుకొని. నీకు దొరికింది. సంస్థ నీది, దానిలో నువ్వు భాగస్వామి. నువ్వు కాపాడుకోవా? బాధ్యత నీకు లేదా? సందర్భంతో గంట ఎక్కువ పని చేయవా? నేను ఒక రైతుని, ఇప్పుడు నేను కూడా రైతునే. పంట పెట్టుకుని నాకు టైం ఉంటాయా? రాత్రి పెద్ద వర్షం కురిసిపోయి గలమలు తీయనా? రాత్రి ఉంటుంది సందర్భం, పని చేయనా ఒక గంట? నేను 6 గంటలే పని చేస్తున్నా, పంట పండాలి, పండుతుందా? నా సందర్భాన్ని బట్టి నేను పని చేయాలా. నువ్వు ఎంచుకున్న వృత్తి అది. ఈ గంటలు పెట్టి, పొంటెలు పెట్టి, రకరకాల పిచ్చిమాలిన పనికిమాలిన డిమాండ్లు పెట్టి మా కాళ్ళు మేమే నరుక్కుంటాము. ఇలా ఏమైంది తెలుసా అండి అసలు సంగతి మీకు? అసలు ఆర్టీసీ మునిపోడే ముగింపని ఎందుకన్నా అంటే, మునగక తప్పదు. ఎవ్వడు కాపాడలేడు. ఇలా అయిపోయింది. చాలా చోట్ల మునిగింది కదా. కారణం ఏంది? ఇవాళ ఆర్టీసీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఆర్టీసీకి ఇచ్చిన డబ్బులు 700 కోట్ల రూపాయలు. 5 ఏళ్ళు కలిపి 712 కోట్లు. లాస్ట్ 5 ఇయర్స్, టీఆర్ఎస్ కన్నా ముందున్న 5 ఇయర్స్. ఇవి అబద్ధాలు చెప్తాను అనుకుంటే గవర్నమెంట్ రిలీజ్ చేసేవి, స్టోరీలు చెప్పరాదు, ఎందుకంటే ఆడిట్ అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 4,250 కోట్లు రిలీజ్ చేసినాం మేము. 4,250 crores, 597% ఇంక్రీజ్ చేసినాం రిలీజ్. అది కాక ఒక చట్టం తెచ్చినాం. అర్బన్ ట్రాన్స్పోర్ట్ నష్టం వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ భరించాలని ఒక యాక్ట్ పాస్ చేసి జిహెచ్ఎంసీని భరించమని చెప్పినాం. వాళ్ళు 1 సంవత్సరం గ్రాంట్ 330 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అంటే 4,250 కోట్లు ప్లస్ ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి 330 కోట్ల రూపాయలు. వెరసి 4,550 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినాం ప్రభుత్వం యొక్క కార్యక్రమాల ద్వారా. అంటే ఇంచుమించుగా సంవత్సరానికి 900 కోట్ల పైసలకి ఇచ్చినాం. ఇంకేమిస్తారు మీకు? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రభుత్వానికి కూడా లిమిటేషన్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరంలో 550 కోట్లు పెట్టిన బడ్జెట్లో ఆల్రెడీ 425 crores రిలీజ్ చేసాం. పెట్టిన బడ్జెట్లో అర్ధ సంవత్సరం కాలేదు, కానీ చచ్చిపోతాం, బతుకుతాం, మాకు జీతాలకు లేవు, మాకు డీజిల్కి లేదు అని వచ్చి మీద పడితే 425 కోట్లు ఆల్రెడీ రిలీజ్డ్. ఇంకెక్కడి నుంచి ఇవ్వాలి డబ్బు? ఎవరు ఇవ్వాలా? దీని మీద దయచేసి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్, బాధ్యత కలుగుతారు. దీని మీద ఏం జరిగిందండి? సాధారణంగా సహజంగా పండగల సీజన్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తాయి. అందులో ముఖ్యమైన పండుగలు ఇప్పుడు వస్తాయి. ప్రధానంగా మనకి ఇప్పుడు సపోజ్ రంజాన్ టైంలో బాగా వస్తాయి, బాగా కొనుగోలు చేస్తారు, విపరీతంగా వ్యాపారాలు వస్తారు, హైదరాబాద్ వస్తారు, పోతారు, అత్తగారింటి పిల్లలు పోతారు, తల్లిగారింటి పిల్లలు, రకరకాలుగా జరుగుతాయి. దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది, లక్షలాది మంది, కోట్లాది మంది జరుపుకునే పండుగలు జరిగినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. మనకు దసరా సీజన్లో వస్తాయి, బతుకమ్మకు వస్తాయి, రంజాన్కి వస్తాయి, కొన్ని ఇతర పండుగలు అప్పుడు వస్తాయి. ఆ టైం ఇప్పుడు ఆర్టీసీ బతుకమ్మ, దసరా చాలా ముఖ్యం మన తెలంగాణలో, మీ అందరికీ తెలుసు. మినిమం ఈజ్ ఇలా రూపాయి వస్తుందనుకో, రూపాయి నరుస్తుంది అన్నట్టు. అంటే 11 కోట్ల ఆదాయం పర్ డే ఉంటే
అప్పుడు ఏమైందంటే 1.5 ఇంకో 5 కోట్లు 6 కోట్లు ఎక్కువ వస్తుంది, 17 కోట్లకు కాడిపోతుంది. అదనంగా 125 నుంచి 175 కోట్లు వస్తుంది. అటువంటి అద్భుతమైన పీరియడ్ను, ఆ డబ్బులు వచ్చే పీరియడ్ను సమ్మెకు పోయింది. సమ్మె కూడా ఎట్లాంటి పద్ధతి, పనికి మాలిన డిమాండ్లు 10-20 పెట్టారు. దాని మీద నంబర్ 1 డివిజన్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది పెట్టారు. పెడితే నేను కమిటీ చేసాను, ప్రభుత్వం మేము స్పందించినాం. ఇంకో లంగ ప్రచారం పెట్టారు బయట. ఆమె 2 నెలల నోటీస్ ఇచ్చి, నువ్వు 2 నెలలు ఇవ్వచ్చు, 20 నెలలు ఇవ్వచ్చు, నువ్వు ఇచ్చిన తెల్లారి అడుగుతారా? ఇది ఇంట్లో చిన్నపోడు అడుగుతాడు, ఏం చేస్తాం? అదే సంజాయించరా అంటాం, పెద్ద కొడుకు చెప్తాం, ఇంకోనికి చెప్తాం, బావాకి చెప్తాం, తమ్మునికి చెప్తాం, తల్లికి చెప్తాం, కానీ సంజాయించి మనకు బుద్ధి లేదని. ఇట్ టేక్ టైం. నువ్వు నోటీస్ చేయగానే తెల్లారి దుంకరు కదా, సంజాయించే ప్రయత్నం చేస్తారు. మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తారు, లేదు ఖచ్చితంగా మేము పలానా రోజు సమ్మె పోతాం డిక్లేర్ చేశారు. మేము కమిటీ చేసినాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన చెప్పినాం, నాయన నువ్వు గవర్నమెంట్ కలపమంటే అంత ఈజీ కాదు, అంత ఎటువంటి అటు పిచ్చే గుడ్డి గడపరాదు, ఇట్ టేక్స్ టైం. సమ్మెకు పోకుండా మీ ఆదాయం పోతుంది, ముందే మీ పరిస్థితి బాగాలేదు, ఆలోచించుదాం, డిస్కస్ చేద్దామంటే నో నథింగ్ డూయింగ్. మాకు మిగతా డిమాండ్లు ముఖ్యం కాదు, ఫస్ట్ డిమాండ్ ఎస్సా కాదా రాతపూర్వకంగా ఇస్తే లెక్క, లేకపోతే మేము సమ్మెకు పోతాం. పోయింది కమిటీని కాదని, కమిటీ 2-3 సార్లు ట్రై చేసి మీటింగ్ జరిపి చెప్తే కాదని పోయింది. తద్వారా ఇప్పుడు రిజల్ట్ ఏంది? నెట్ రిజల్ట్ డెఫినెట్గా డబ్బులు అయిపోయినాయి. ఇంచుమించు అదే టైంలో గవర్నమెంట్ అంతకుముందు వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఉండి మేము చచ్చిపోతాం బతాం అని రిక్వెస్ట్ పెడితే రిలీజ్ చేస్తారు డబ్బులు, సంస్థ కదా పోతాయని చెప్పి 100 crores ఇచ్చారు. నాకు తెలిసి బహుశా అక్టోబర్ మొదటి వారంలో ఇచ్చారు. సమ్మెకు రోజు అటో ఇటో, ఒక రోజు ముందు తెల్లారో మర్నాడో ఇచ్చారు. 100 crores రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాడు బ్యాంకు కట్టాలా, లేకపోతే ఎన్పీ అయితే ఎంతో కొంత కట్టాలా కిస్తీ. రెండవది డీజిల్ కట్టాలా, లేదా బస్సు తిరగదు వాడు పోయే డీజిల్. హైర్ బస్సులు ఉండదు కదా, వానికి 5 కోట్లు 3 కోట్లు అయితే బాగా నడపలేదు, వాడు పీక్ బస్సు తీసుకొని వెళ్ళిపోతాడు. అటువంటి ఏవైతే మినిమమ్స్ గ్యారంటీ కట్టాల్సి ఉంటాయో కంపల్సరీ కట్టాలన్నా అవి కట్టేసింది. కట్టేయంగా మిగిలింది మా దగ్గర 7 కోట్లు 8 కోట్లు మిగిలింది. ఇప్పుడు గదే డబ్బున్నది ఆర్టిస్టులు, రూపాయి లేదు. ఇప్పుడు రూపాయి లేని పరిస్థితి ఒకటి. రెండవది వచ్చేది నువ్వు రాకుండా చేసినావు, జీరో చేసినావు. అదనంగా వచ్చే 120 కోట్లు 150 కోట్లు పోయింది పండగ సీజన్ది. ప్లస్ రోజుకు 10 కోట్లు వచ్చే బదులు రోజుకు 1 కోటి నష్టం వస్తుంది. ఇప్పుడు తిప్పుతున్న దానికి వస్తున్నది ఏంటంటే రోజుకు 4 కోట్ల ఆదాయం వస్తుంది, 5 కోట్లు ఖర్చు అవుతుంది. పండగ ఉల్ట రావాల్సింది పోయి ఇంకో 1 కోటి మైనస్ పోతుంది. అయితే ఇప్పుడు ఏమైంది? ఇందులో రాజకీయాలు ఉంటాయి. వీళ్ళ యూనియన్ మళ్ళా వాడు కూడా చచ్చిపోయిన యూనియన్ దానిలో ఎన్ఎంయూ అని ఆర్డర్ చేసిన అతి తెలివి పోయి హైకోర్టులో కేసేసింది. సెప్టెంబర్ నెల పనిచేసినాం. వేజెస్ యాక్ట్ అని ఉంటుంది, మనకు చాలా పవర్ఫుల్ యాక్ట్. అది పనిచేసిన కాలానికి ఖచ్చితంగా జీతం ఇవ్వాలి అంతే. ఈ యూనియన్ ఎక్స్పోజ్ చేయడం కోసం ఆర్టీసీ జేఏసీలో ఉన్నట్టే వండుకుంటూ నటించి వీళ్ళని కింద మీద దెబ్బ కొట్టానని తెలివి చూపించి కూడా హైకోర్టుకు పెట్టు. హైకోర్టు ఏం కేసు చేసింది? మాకు వేజెస్ ఇప్పించండి. హైకోర్టులోకి ఆర్టీసీ చెప్పింది లేవు, పైసలు లేవు, డబ్బులు లేవు. ఏం చేస్తే హైకోర్టు కొడతారా? సంచల సస్కాన్ ఉంటే ఇచ్చి అంటే ఏ కోర్టు అని ఏం చేస్తుంది? ఉన్న స్థితి చెప్పిండు వాడు ఎలా, బికాస్ హైకోర్టు కదా, లేదు వాడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జైలు వేస్తాడు. ఏంటంటే నీకు అతను డబ్బులు లేవు, డబ్బులు రావు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ సీరియస్. ఈ మామూలు క్రైమ్ కాదు. ఆర్టీసీ యూనియన్ల పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి మహానేరం, మహాపాపం. అమాయక కార్మికుల యొక్క గొంతు కోస్తున్న వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. 100% ఐఎమ్ టెలింగ్. ఆర్టీసీని వాళ్ళే స్వయంగా ముంచుకుంటున్నారు, ముగించుకుంటున్నారు. ఎవడి ప్రపంచంలో కాపాడలేరు. అది అయిపోయిన కింద లెక్క నా దృష్టిలో. ఇట్స్ ఎ గాన్ కేస్. అంతగానో అధ్వానం అయితే ఇంకా 100% ఏం ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా మీకు, ఇది కూడా చాలామంది తెలియగా మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీలో మరీ వితండవాదం, అడ్డంపుడు అద్దు లేదన్నా బద్దు లేదు. ఇగో ఇదేంది ఇప్పుడు? ఇది లేటెస్ట్ యాక్ట్, ఇది ఎప్పుడో చేసిన యాక్ట్ కూడా కాదు.
మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండవసారి గెలిచి వచ్చిన తర్వాత 2019లో మొన్న బడ్జెట్ సమావేశంలో పాస్ చేసిన చట్టం. దీనిలో చాలా స్పష్టంగా సెక్షన్ 67లో వెరీ క్లియర్లీ పవర్ టు ద స్టేట్స్ టు కంట్రోల్ ఆర్టీసీస్, వెరీ క్లియర్. యాక్చువల్ ఏమైంది ఆర్టీసీల చరిత్ర ఏంటంటే 1950లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తెచ్చిన చట్టం ఒకటి ఉంది, అన్ని రాష్ట్రాలలో ఆర్టీసీ నెలకొల్పుతూ. దాన్ని తొలగిస్తూ ఆ చట్టాన్ని సవరిస్తూ ఆర్టీసీలే ఉండవలసిన అవసరం లేదు, ఎనీ నంబర్ ఆఫ్ ప్రైవేట్ పర్మిట్స్ మీరు ఇచ్చుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ అధికారం ఈ చట్టం ఇస్తున్నది. కాబట్టి మీరు ముందుకెళ్ళిపోండి, పోటీతత్వం పెంచాలా, ఆర్టీసీని భ్రమలలో ఉండొద్దు, ప్రజలకు మెరుగైన సేవలు అంతాయి, కాంపిటీషన్ వస్తుంది. ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉన్నప్పుడు ఒక ఫోన్ కావాలంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకే 4 నెలలు పట్టింది ఎమ్మెల్యేకి ఫోన్ అడిగితే. ఇప్పుడు కుక్క చెట్టారు ఇప్పుడు చేస్తలేడు ఫోన్. అసలు ఒకనొక దగ్గర మూడు ఫోన్లు ఉంటుంది, 3 జేబులు, 2 జేబులు, 2 ప్యాంట్లు, కూడా మీసే జేబుల, అట్లా అయిపోయింది పోటీ. విమానాలు కూడా అంతే, ఓన్లీ ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు చాలా మోనోపాలు ఉండే, కథ మొత్తం ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చేసినాయి. ఢిల్లీ టికెట్ అప్పుడప్పుడు 3,000కి దొరుకుతుంది. ఇదే స్పిరిట్ ఇప్పుడు ఈ చట్టం వీళ్ళు పెట్టింది ఏంటంటే ఓన్లీ ఆర్టీసీ ఏం లేదు, మోనోపాల్ అవసరం లేదు, ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వండి, ఆర్టీసీకి పోటీదారులను సృష్టించండి, తద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుతాయి, ఎక్కువ ట్రిప్లు అందుతాయి, ఛార్జీలు తగ్గుతాయి, పోటీ పెరుగుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఇస్తామని చెప్పేయడం కాదు, చట్టం పాస్ చేసిన మొన్నటి పార్లమెంట్ చట్టంని పాస్ చేసినారు. 1 సెప్టెంబర్ నుంచి ఈ దేశంలో ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చింది. దిస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ, మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 దీని పేరు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మేము ప్రభుత్వంగా? నీ దగ్గర రూపాయి లేదు, ₹1 లేకుండా నువ్వు చేసుకుంటున్నావు, నీకు వచ్చే ఆదాయం రోజు 11 కోట్ల ఆదాయాన్ని ముంచుతున్నావు, నీ యొక్క పిచ్చి సమ్మె. దాని ద్వారా ఏమవుతుంది ఆర్టీసీ? రేపు హైకోర్టులో మళ్ళీ 29 వేసిన జడ్జి ఆ కేసు ఏమవుతుంది? మళ్ళీ అదే చెప్తారు. రికోర్స్ ఏంటంటే హైకోర్టు పవర్ లేదు, దీని తీర్పు చెప్పే పవర్ లేదు. సీదా ఏం చేయాలంటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ చేయాలి, ఇండస్ట్రియల్ లేబర్ డిపార్ట్మెంట్కి పోతుంది, వాడిని ఇక్కడే పద్ధతి సీదా లైన్ ముచ్చ ఇస్తావా, జీతం ఇవ్వవా, లేవు నా దగ్గర నీకేమేమి ఆస్తులని అమ్మేయమంటారు. ఎప్పుడైనా జరిగేది అది, కంపెనీకి చట్టం అది. అప్పుడు 4 బస్ స్టాండ్లు అమ్మాలి, జీతాలు ఇవ్వాలి. సెప్టెంబర్ నెలకు ఈ ఆస్తి ఉంటే అది బస్సులు ఉంటే బస్సులు అమ్మాలా, వాడు లేపితే వాడు ఆక్షన్ వేస్తారు, లేకపోతే 100% ధర నేనేం చేయాలా? అది కార్పొరేషన్ బాబు, గవర్నమెంట్ కాదు. 100% పోతుంది. ఒకటి కాదు నేను చెప్పేది, వాయిదా చెల్లించకపోతే, కిస్తీ కట్టకపోతే ఎన్పిఏకి అవుతుంది. దట్ ఈజ్ వన్ డేంజర్. ఇంకా మీకు తెలియదు నేను చెప్తున్నా. ఇది అందుకే దురహంకారపూరితమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి, అర్థం పర్థం లేనటువంటి, బుద్ధి జ్ఞానం లేనటువంటి సమ్మె ఇది. మెడ మీద తలకాయ ఎవడు చేయడు. సంస్థ మనుగడను కానీ, కార్మికుల యొక్క భవిష్యత్తు, కార్మికుల యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలతో ఆడుకోవద్దనే కనీస జ్ఞానం ఉన్నది ఎవడు చేసే సమ్మె కాదు ఇది. వెరీ సారీ. చట్టమే, నేను చెప్పే చట్టమే కదా, ఇక అర్థమైతే లేదా? నేను చెప్పే చట్టమే. వాళ్ళ సమ్మె ఇల్లీగల్ ఎప్పుడున్నది తెలుసా నీకు? ఇట్ ఇస్ ఏ ఇల్లీగల్ స్ట్రైక్, ఆల్రెడీ డిక్లేర్డ్. వాళ్ళ మీద ఆల్రెడీ ఎస్మా ఉంది, ఎస్మా కొత్తగా పెట్టే అవసరం లేదు. ఎస్మా ఉండంగా చట్టానికి పోయినారు. ఒకటి కన్సైలేషన్ ప్రాసెస్ లేబర్ డిపార్ట్మెంట్లో ఉండంగా చట్టానికి పోయినారు. ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్ డిక్లేర్డ్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి. సో ఒక వినండి లాస్ట్. సో ది పాయింట్ నవ్ ఈజ్, నీ దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేదు ఇవ్వటానికి. ఇక్కడ నువ్వు ఒక్కరి మీద లేవు కదా ప్రభుత్వంలో, నియర్ 196 మంది ఉన్నారు, అన్నీ జరగాల. సో నువ్వు తెచ్చుకుంటూ లేవు, ఇప్పుడు ఎక్కడికి లేస్తావు డబ్బులుగా? ఎవరు ఇస్తారు? అర్థం ఉందా మీ సమ్మెకు? రేపు ఎవరు కాపాడుతారు మిమ్మల్ని? ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకు అటు ఇయ్యరు. ఇంకా తమాషా, 2600 బస్సులు ఇప్పుడు రిప్లేస్మెంట్ కొనే 10 lakh కిలోమీటర్స్ అయిపోయి.
అవి మార్చాలా? అవి మార్చాలంటే 800 నుంచి 1000 కోట్లు కావాలా? అవి లేవు. ఎవడు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తావుగా? అంటే డెఫినెట్లీ ఈ సమ్మె యొక్క రిజల్ట్ ఏంటంటే, ఈ సమ్మె యొక్క ఫలితం ఏంటంటే 1000% పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదు, జరగదు. పాత ఆర్టీసీ యాజ్ ఇట్ ఈజ్గా బతికి బట్టగట్టే పరిస్థితి లేకుండా ఈ యూనియన్లే చేసినాయి. ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలే చేసినాయి. ఒకటండి రమ్మనండి, వస్తే చూద్దాం. ఈ యూనియన్లు ఉండి ఇదే ఈ గొంతెమ్మ కోరికలతోని, ఈ పనికిమాలిన యూనియన్ ఎన్నికలతోని, ఈ చిల్లర రాజకీయాలతోని ఆర్టీసీ బతికి బట్ట కట్టదు. ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నాకు ఆర్టీసీ కండక్టర్లతో డ్రైవర్లతో నాకు పంచాయతీ ఉంటుందండి? అవసరం ఉంటుందా? నాకు లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారు, వాళ్ళు విజయం సాధించారు. సింగరేణిలో పనిచేస్తూ సింగరేణి మునిగిపోయి ఉండే కాపాడినాం. 2 లక్షల రూపాయలు మనం నేనే బోనస్ ప్రకటించిన వాళ్ళకు దసరా దీపావళి. దే ఆర్ హ్యాపీ. యూనియన్లు లేకుండా, రాజకీయాలు లేకుండా ఆర్టీసీ కరెక్ట్గా పనిచేస్తే, బతుకమని పనిచేస్తే 2 ఏళ్ల లోపల వాళ్ళు కూడా 1 లక్ష రూపాయల బోనస్ తీసుకునే పరిస్థితి వస్తుందండి. ఐఎమ్ ఛాలెంజింగ్. పనిచేసే కార్మికులను పని చేయనీయకుండా యూనియన్ రాజకీయాల కోసం వాళ్ళని చెడగొట్టి, వాళ్ళ ఆలోచనలు పొల్యూట్ చేసి ఇలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. కానీ సమ్మెని ముసుగుపెట్టి. సో అల్టిమేట్లీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం ఆర్టీసీ సమ్మెకు ముగింపు, ఆర్టీసీ ముగింపే జవాబు. నేను పిలిపించలేదానండి? మాట్లాడలేదా? ఇయర్ మీ పిలిపించలేదా? మాట్లాడలేదా? ఎవరు చెప్తారండి మీకు గమ్మతున్నది? పిలిపించింది వాస్తవం కదా? వీఆర్ ఆన్ రికార్డ్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, దే రిప్రజెంట్ ద గవర్నమెంట్. కమిటీ అపాయింట్ చేసింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. నేను అపాయింట్ చేసిన. పిలువలేదని ఎవడంటాడండి విధవా? మళ్ళీ అట్లా అంటారండి. నేను చొరవ తీసుకోకపోతే కమిటీ ఎట్లా వస్తుంది? ఇవ్వలేదండి. హైకోర్టు అడిగింది. హైకోర్టు ఏమన్నదంటే అవుట్ ఆఫ్ గుడ్ విల్ ఆర్డర్ చెప్పిండు ఆ జడ్జి గారు, మాకు ఏ అధికారం లేదు, మేము కార్మికుల డిమాండ్లు అంగీకరించమనే అధికారం మాకు లేదు. కానీ కామన్ మ్యాన్ ఎవరైతే సఫర్ అవుతుండో వాళ్ళ ఇంట్రెస్ట్లో ఒకసారి ప్రయత్నించమని నేను కోరుతున్నాను డైరెక్షన్ ఇచ్చాడు. దే విల్ డూ ఇట్. कौन बोले आपको लागू नहीं करे बोल के? अरे आप इमेजिनरी बोल रहे हैं भाई, गलत बोल रहे हैं आप. अरे आप गलत बोल रहे हैं, मैं आपको सही करना चाहता. कौन सा सेंट्रल एक्ट है जो इंप्लीमेंट नहीं हो रहा? गलत बोल रहे हैं ना आप. ऐसा नहीं बोलना चाहिए आप. ఇవ్వవద్దన్నారు బాబు, చాలా మంది పని చేసిండ్రు. ఒక ఆర్టీసీలో ఒక్కరే తెలంగాణ చేసినట్టు చెప్పబడితే మీరు ఎవరు పని చేయలేదా? నేను ఏమంటాను, నాకు అనుబంధంగా ఉన్నాడు లంగతనం ఏమవుతుంది? నా ఇంట్లో కూడా దొంగతనం చేస్తాడు, దొంగ కాదా? చట్టమే కదా, నీకైనా నాకైనా. నేను ఇంకో గంట అయినా ఉంటా. 1 at a time ప్లీజ్. ఒక్కరండి ప్లీజ్. वो अपने आप में सोच लीजिए ना, वो उनके परिवार के बारे में उनको ज़्यादा चिंता होना चाहिए. स्ट्राइक पे जाने से पहले उनको कुछ अकल तो होना चाहिए ना. उनके परिवार से चिंता ज़्यादा आपको है क्या? आप उनको पूछो, एक सवाल उनको पूछो. गैर जिम्मेदार तरीके से आप लोग कैसा स्ट्राइक पे गए बोल के उनको नहीं पूछते आप? अरे बताओ भाई,
ये मेरे सवाल का जवाब दो आप। चिंता ज़्यादा उनके परिवार के बारे में, चिंता उन्हीं को होना चाहिए ना। देखो, बीजेपी पार्टी के प्रधानमंत्री जी ने ये बिल लाया, प्राइवेट करो बोल के कानून लाया। यहाँ का बीजेपी क्या बोलता है समझ में नहीं आता। क्या यहाँ का लोकल बीजेपी बोलेगा उनका प्रधानमंत्री गलत है, ये एक्ट गलत है? ये दे दे तो मैं आपको उनको दे दो, लोकल बीजेपी पूछो भाई क्या उनका प्रधानमंत्री गलत है, ये बिल गलत है? और इनका भाषण भी है, मैं भाषण नहीं लाया, पार्लियामेंट में क्या भाषण दिए ये बिल पास करते वक्त, बहुत लंबा भाषण दिया, बहुत प्रोग्रेसिव कदम बोले इसको। तो यहाँ के लोग क्या बोल रहे हैं? ఏందండి నేను ఏమంటున్నా అంటే డెఫినెట్గా ఇక్కడ మేము మా ఇష్టం ఉన్నప్పుడు పోతాం, మళ్ళీ తెల్లారి మా ఇష్టం ఉన్నప్పుడు వస్తాం. ఇది బటియార్ కారణావా, సంస్థనా, తమాషనా, పిల్లల ఆటనా? ఎట్లుంటుంది? ఓ పద్ధతి, నియంత్రణ ఉంటుందా? ఓ సిస్టమ్ ఉంటుందా? అది లేకని ఇప్పుడు విచ్చలవిడితనమైంది 100%. ఇది అల్టిమేట్గా ఆర్టీసా బీటీసా కాదు, ఇక్కడ గవర్నమెంట్ దృష్టి ఏముంటుందండి? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజలకు రవాణా సదుపాయం అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి, అంతే కదా? మా రెస్పాన్సిబిలిటీ అది. దానికోసంగా ఈ చట్టం ప్రకారంగా మేము డెఫినెట్గా ఇంకొక 5-6 రోజుల తర్వాత డెసిషన్ తీసుకుంటాం. ప్రజలను సఫర్ చేయం కదా మేము. 5-6 డేస్ తర్వాత 100కు 100% పిలిచేసి విత్ వన్ మీటింగ్, ఐ డోంట్ ఈవెన్ రిక్వైర్ టు కాల్ ఏ క్యాబినెట్ మీటింగ్. దీనికి క్యాబినెట్ మీటింగ్ కూడా అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను ఇద్దరం కూర్చుని జస్ట్ వన్ సంతకం పెట్టి ఆర్డర్ ఇస్తే విత్ ఇన్ 3-4-5 డేస్ ఒక 7,000 బస్సులు పర్మిట్ ఇచ్చేస్తుంది. ఆర్టీసీ హైర్ బస్సులు కాదు, 6-7,000 బస్సులకు పర్మిట్లు ఇచ్చేస్తే రయ్యని విపరీతమైన ట్రిప్పులు తిరుగుతాయి. ప్రజలు మాకు సార్ అనే దాకా తిరుగుతాయి. ఇంతకన్నా తక్కువ ఛార్జీలతో రోడ్ల రూట్ కాదు, ఈ కానూనే చేసింది, నేను చేయడం కాదు. ఐ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ పర్మిట్స్, ఎనీ మూమెంట్. ఏమంటారు? అది కూడా వాళ్ళ ఇష్టం కదా. బతకదలుచుకున్నాడు ఉంటాడు, లేనాడు పోతాడు. అటువంటప్పుడు ఈ యూనియన్లు ఈ పద్ధతిలో ఇదే పనికి మాలిన అర్ధరహితమైన పిచ్చి డిమాండ్లతోని ఆర్టీసీ నడుపుతామంటే మాత్రం ఆర్టీసీ జరగదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అక్కడనే మేమేందంటే బాధ్యత గల ప్రభుత్వంగా వీ హ్యావ్ టు టేక్ ఏ ఫైనల్ కాల్, లైక్ మధ్యప్రదేశ్, లైక్ ఛత్తీస్గఢ్, లైక్ బెంగాల్. కొన్ని బాధ అనిపిస్తుంది అమ్మా, నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. నేను ఆర్టీసీ మినిస్టర్గా పనిచేసిన మీరు చేయలే. కానీ రియాలిటీ అని తెలుసా? చిన్న మాట చెప్తా, ఒకటి చిన్న మాట మీకు ఈజీ అర్థం కావడం కోసం చెప్తుంది. ఇండియాలో ముంబై కన్నా ముందు, ముంబై ఇవాళ ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం, మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. బట్ దానికన్నా ముందు ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ ఇండియా వాజ్ కలకత్తా. ఫైనెస్ట్ జూట్ మిల్స్ కలకత్తా, ఫైనెస్ట్ టెక్స్టైల్ మిల్స్ కలకత్తా. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు మా సిద్దిపేటలో ఒక స్టేటు కలకత్తా పోతే నాకు బనియన్లు తెచ్చిచ్చేది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. అది అంత అద్భుతమైన ఇండస్ట్రీ. సిపిఎం గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనియన్లు సంపి మొత్తం 100% మాయం చేసినాయి. 100%. చివరికి నానో కారు కూడా పెట్టి పారిపోయింది వాడు, టాటా మోటార్స్ రోడ్ వెళ్ళిపోయింది. బతకలేక అక్కడ పని చేయలేక యూనియన్ల బాధ. రిజల్ట్ ఏంది? ఒక్క జూట్ మిల్ లేదు. ఇలా వందలాది జూట్ మిల్స్, పెద్ద భారీ జూట్ మిల్స్ ఉన్న అంతర్జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో పేరుగాంచిన కలకత్తా, దేర్ ఇస్ నో సింగిల్ జూట్ మిల్ టుడే, దేర్ ఇస్ నో సింగిల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ టుడే. ఏం లేదు. సేమ్ థింగ్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ఆర్టీసీ. ఏం చేస్తాం? జరుగుతుంది. ఒకప్పుడు అంత వైభవంగా ఉన్న కలకత్తా, ఆ జూట్ ఇండస్ట్రీ, ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం పోయింది.
ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఈ యూనియన్ల రాజకీయం ఎంత దూరం పోయింది తెలుసా అండి? మీరు ఆశ్చర్యపడతారు. ఎంత దూరం పోయిందంటే కలకత్తాలో ఎవడన్నా కలర్ వేసుకున్నవాడు కూడా భయపడ్డారు. కలర్ ఎత్తిపోయి చెందాడుతారు అన్నట్టు. బిల్డింగ్ కలర్ వేస్తే అది ఒక డయింగ్ సిటీ లాగా తయారైంది. చిలుం పట్టిపోయిన సిటీ లాగా తయారైంది. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇది సత్యం నేను చెప్పేది, ముఖ్యమంత్రి నేను స్టోరీ చెప్తలేను, ద రియల్ థింగ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ కలకత్తా. ఎర్రాటిక్ ట్రేడ్ యూనియన్ల వల్ల ఏం జరిగిందన్నదానికి ఒక ఉదాహరణ. మమతా బెనర్జీ గారు మన సిటీ ఇంత దుర్మార్గం కనిపించద్దు, ఇంత నల్లగా కనిపించద్దు, ఎవరెవరైతే బిల్డింగ్లకు రంగులు వేసుకుంటారో ఒక సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పి రంగులు వేసుకున్నారండి కలకత్తాలో. నేను యూనియన్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు కలకత్తాలో ఒక ఇండస్ట్రీ పంచాయతీ పోతే నేనే పరిస్థితిని చూసి అసలు ఏం జరుగుతుందని. ఢిల్లీ వచ్చిన తర్వాత చర్చ చేసిన మా ఫ్రెండ్స్తో ఏం జరుగుతుందని. చివరికి కొత్త చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ వచ్చిన తర్వాత రంగులు బిల్డింగ్లకు వేసుకుంటే మీకు సంవత్సరం ట్యాక్స్ మాఫీ అని కలకత్తాలో బిల్డింగ్లు వేయించారు. ఎవరు తప్పు? ఈ యూనియన్ల తప్పు. అంత ఘోరమైన పరిస్థితి తీసుకుపోయింది. ఇండస్ట్రీ మాయం, సంస్థలు మాయం, ఆదాయం రాదు రాష్ట్రానికి. అందులోనే ఆర్టీసీ ముంచిన గన్లు కూడా వీళ్ళే కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో. ఇలా లేదు, దేర్ ఇస్ నో ఆర్టీసీ. 10 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో 200ని. బీహార్లో లేదు. ఏమైంది? ఏం చచ్చిపోతారు కదా. సబ్జెక్ట్ ఈజ్ మనకు ఉంది, నడుస్తుంది కాబట్టి మనం సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాం. మా సంస్థ మేమే చంపుకుంటాము, మా విషయం మేమే తాగితే ఎవడు కాపాడుతారండి వాళ్ళను? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సపోజ్ మీకు ఇంకా ఈజీగా చెప్తాను నేను. కొంతమంది మూర్ఖంగా వాదన చేయొచ్చు. సపోజ్ ఏదన్నా చేసి ఏదో మీరు అన్నట్టు ఏమైనా మాట్లాడి పిలిచి బుధగరిచ్చేదో స్ట్రైక్ బంద్ చేస్తాం. ఎప్పటిదాకా? ఇప్పుడు ఏం నెల? ఇది అక్టోబర్ కదా. అదే అక్టోబర్, నవంబర్ నడుతుంది. మరి డిసెంబర్లో ఎవరు కాపాడాలి? తర్వాత జనవరిలో ఎవరు కాపాడాలి? 5,000 కోట్ల అప్పేం కావాలా? బ్యాంక్ వాయిదాలు ఏం కావాలా? ఇలా గొంతెమ్మ కోరికలు ఎవరు తీర్చాలి? జరగాలి కదా సంస్థ నిజంగా రెగ్యులర్గా జరగాలంటే జరగడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. మన కుటుంబం జరుగుతుంది, పద్ధతి ఉంటుంది కదా దానికి. ఏ నాయకులు అంటున్నా? రమ్మని పేరు తీసుకొని రమ్మని. ఎవరు రమ్మనవా? పది రోజుల లోపలే వచ్చేస్తాయి, నాట్ ఈవెన్ 10 days. మన రాష్ట్రంలోనే 4,100 బస్సులున్నాయి ఇప్పుడు. ఇంకా మీరు చెప్తే నమ్మలేరు. ఆర్టీసీ హైర్ బస్సులు ఉంటాయి కదా, హైర్ బస్సులలో మనం నోటిఫై చేసినాం. 2,350 దరఖాస్తులు వచ్చినాయి. మేము రెడీ ఉన్నాం బస్సులు పెట్టడానికి. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేసిండ్రు, 2,075 మందికి ఇచ్చేసిండ్రు, ఆర్డర్స్ కూడా ఇచ్చిండ్రు. మళ్ళీ ఈరోజు పేపర్లో ఉంది ఇప్పుడు నోటిఫికేషన్, ఈరోజు నిన్న ఉంది, ఇంకో 1000 బస్సులు కావాలని చెప్పి. హెవీ కాంపిటీషన్ ఉంది. ఇమీడియట్గా వస్తాయి, వారం లోపల వచ్చేస్తాయి. నేను ఏమంటున్నా అంటే వాళ్ళే పోయారు, కోర్టులో ఉన్నారు. ఇప్పుడు 28 నాడు మళ్ళీ కోర్టు ఉంది, జీతాల కోసం కోర్టుల కేసు ఉంది. 28 నాడు ఓ కేసు ఉంది, 29 నాడు ఓ కేసు ఉంది. ఇప్పుడు అవన్నీ తేలవలసి ఉంటుంది. సబ్జుడిస్ ఉండగా మేమేం చేయలేము. ఏం చెప్పిందా? జరుపుతారు కదా, ఊకుంటారు గమ్మత్తున్నది. అది నీకెందుకు అంత అర్జెంటు? పిలుతారు కదా, కోర్టు చెప్పింది కాబట్టి పిలుతారు, తప్పకుండా పిలుతారు. పిలువరా? 100%. I see, I am the head of a government, you know. I have to run the government. I have to run the state. ఈ రాష్ట్రంలో 4 కోట్ల పైసలు జనాభా ఉన్నారు. అందరు సంక్షేమం చూడాలి కదండి, అందరిని కాపాడుకోవాలి కదా. నీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమైనా కావాలని? నేనేమంటున్నా, దానికి వాళ్ళే బాధ్యులు. యూనియన్ బాధ్యత కాదా? సమ్మె చేయించినాడా బాధ్యుడు? ఎవడు బాధ్యుడు? గవర్నమెంట్ చేయించిందా సమ్మె? ఎవరు చేయించినండి సమ్మె? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఇప్పుడు వచ్చిన నువ్వు దిగిపో, నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి, ఇస్తారా? ఇస్తారా? గవర్నమెంట్ ఏది పడుతుంది అడిగితే? అర్థమైన డిమాండ్ ఏదైనా ఉంటే ముచ్చట, కానీ మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుతారా? ఇంకోటి చెప్తున్నా, ఇది 100% అసంభవం
గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు. అది చూద్దాంగా ఏం జరిగిందో. అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు వాళ్ళు. అక్కడ ఏం మన్ను కూడా జరగలేదు, మీకు తెలియదు. కమిటీ చేసి ఇంక 3 నెలలు 6 నెలలకు ఏదో చెప్తారట కథ. అది ఏం చెప్తారనేది నేను అదే చెప్తున్నా, నీకు అర్థమైతే లేదు. సీఎం జగన్ సంగతే చెప్తున్నాను నేను. మందికి చెప్తే ఫుల్గా మైకులనే చెప్పాడు, దానికి దాచుకోడు. ఏం చేసినారో కమిటీ చేసిన, ఆర్డర్ తీసారు, కమిటీ చేసిండ్రు. ఏమవుతుందో దేవునికి ఎరక ఇప్పుడు అది. ఎస్, ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ బీజేపీ బాగా ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు కదా. ఏ రాష్ట్రంలో చేసినారండి బీజేపీ గవర్నమెంట్? 19 రాష్ట్రాలని ఎందుకో చేయలేదు మరి. ఇప్పుడు మాట్లాడే బీజేపీ పవిత్రమైందేనే. బీజేపీ రూలింగ్ పార్టీకి ఉన్న గవర్నమెంట్ ఎందుకు చెప్తలేరు కదా చెప్పు ఫస్ట్ ఒకటి. మన పక్కన మహారాష్ట్రలో ఉండే, కర్ణాటకలో ఉండే. కర్ణాటకలో చేయమను, ఎందుకో చేయరు. చెప్పాలి కదండి, అది ఎందుకు చేత కదట. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 4 ఉన్నాయి. పంజాబ్లో ఇంకొక చేస్తుండ్రా, మరి ఎందుకు చేయరు అక్కడ? ఇక్కడ జోరుగా మాట్లాడుతున్నారు. నేను చొరవ తీసుకున్న బ్రదర్, ఐఎమ్ సారీ, నేను చొరవ తీసుకోవాలని మీరు అనుకోవద్దు. నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన బాధ్యత గల 3 ప్రభుత్వ సెక్రటరీల కమిటీ చేసిన. నేను మినిస్టర్స్ అంటే కనీసం పొలిటికల్ కమిటీ అవుతుంది, కానీ బాధ్యత నేను సెక్రటరీస్ కమిటీ చేసిన. సెక్రటరీస్ కమిటీ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది వాళ్ళు ఇమీడియట్ సీఎం రిపోర్ట్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి రిపోర్ట్ చేస్తారు. మేము దాని మీద ఒక సొల్యూషన్ రాగలుగుతాం క్యాబినెట్లో. అట్లా ఉంటుంది పద్ధతి. నేను మామూలు సెక్రటరీ వేయలేదు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇష్టం. మేమేం చెప్పానా నాకు అర్థం కాదు, గమ్మతున్నది. నేనేం చెప్పాలా? నేనేం చెప్పగలుగుతా? ఇవ్వని కాపాడతారండి, నువ్వు కాపాడుతావా? నాకు అర్థం కాదు. నువ్వు కాపాడు ఏం కాపాడతారండి? ఐఎమ్ వెరీ సారీ బ్రదర్, నోబడీ కెన్ సేవ్ ఆర్టీసీ. యు ఆర్ ఫర్గెటింగ్. పడతారు కదా, ఎవరేం చేయాలా? మేము పడతామని బాధలే అంటే నీకెందుకు బాధ? మేము మా అంతలో మేమే పడతామని బాధ అంటుంటే మీకెందుకంటే బాధ? నేను ఏమంటున్నా అంటే, మా అంతలో మేము బయట మాకు నెలకు 50,000 జీతం వస్తుంది, అయినా మేము గొంతెమ్మ కోరికలు కొడతాం, ప్రభుత్వంలో కలపమంటాం, లేదంటే రోడ్డున పడతాం. పాడు మేము ఎవడేం చేస్తారు? ఎవరా చెప్పేది? బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. వాడు కూడా పిచ్చి పడితే నువ్వు పెడతావా? నాకు అర్థం కాదు మాట్లాడేది. చూపెడతావా 60,000 కోట్ల ఆస్తులు? చూపెడతావా? ఇదేనా నాకు అర్థం కాదు. మీరు అడిగే ప్రశ్న ఒక జర్నలిస్టే. వాళ్ళు అనేదాన్ని ఎట్లాడతామండి మీరు జర్నలిస్ట్ అయితే? సారీ, మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? జర్నలిస్ట్గా విశ్లేషణ చేయాలి కదా నువ్వు. ఎక్కడనేరా బేవకూఫ్ అని వాడు అడగాలి, నువ్వు అక్కడనే. నువ్వు ఎక్కడ రాపో అర్థం పడదానే ముచ్చడేనా మాట్లాడతారు? బాధ్యత గల జర్నలిస్ట్ పోయినా నువ్వు. 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా ఏమన్నా? ఎట్లా మాట్లాడతారా? మేము ఆ పనికి మీద చూసుకుంటూ కూర్చుంటాము, వేరే పని లేదు. మీరు కూడా సారీ బ్రదర్, ఇటు పద్ధతి కాదు. నో, యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్. అఫ్ కోర్స్ యూఆర్ జర్నలిస్ట్, బట్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్. 60,000 కోట్ల ఆస్తులు 70,000 ఇదావా? బుద్ధి తక్కువ వారు. మేము గొంతు కోసుకుంటాము, మేము రాము, మా సమ్మె ఆగదు, మా డిమాండ్లు నెరవేర్చడానికి సమ్మె ఆగదని ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలని చెప్పండి మీరు? ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గైడ్ మీ. కోర్టు చర్చలు జరపమని చెప్పిందా? కనీస సంస్కారం. కోర్టు చర్చ, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చర్చలు జరపమని చెప్పింది. దాని మీద సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగి జరపండా చర్చలని చెప్పినాం. దానికోసమని ఆగచ్చు కదా, ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని తిడతారా? యూనియన్ నాయకుల సంస్కారమా? ప్రభుత్వ అధినేతని తిట్టి మీ సమస్యలు పరిష్కరించుకుంటారా? జరిగే పనేనా? అంటే సమస్యలు పరిష్కారం కావాలని నైజమా, రాజకీయ నైజమా? ఏమనుకోవాలి దాని ఎందుకు? ఏమన్నది అనుకోవాలా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? అంటే ఇప్పుడు యూనియన్ నాయకులు ఉన్న వాళ్ళు ఎంత బాధ్యతగా మాట్లాడాలండి? కార్మికుల భవిష్యత్తు, కుటుంబాల భవిష్యత్తు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? ఎంత సంయమనం పాటించాలా? ఏం మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటున్నారు కదా. వీడు తోకగాడు చెప్తున్నాడు అసెంబ్లీ రద్దు అన్నాడు.
ఈడావా నాకు అర్థం కాదు ఇవాడు గవర్నమెంటు చెప్తా కనబడుతుంది ఇప్పుడు ఎవడు కూలిపోతుండు ఇప్పుడు కూలిపోయేటి ఏంటో కనబడతలేవా కార్మికుల అమాయకులు అయితే ఎక్కడో అక్కడ పోయి దరఖాస్తులు పెట్టుకొని జైలు కావాలి డూ యూ స్టాండ్ బై దట్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ప్లీజ్ టెల్ మీ నీకు ఇస్తాను రెస్పాన్సిబిలిటీ దా ఇప్పుడే నా ఎంబడి రాను సారీ బ్రదర్ నేను ఏమంటున్నా అంటే నేను ఉపోద్ఘాతంలో చెప్పిన మీకు అర్థం కావాలని చెప్పి ఆర్టీసీ విషయంలో నాకున్న సానుభూతి నాకున్న లోతైన అవగాహన ఇంకొకరికి లేదు ఆ సంస్థ నష్టంలో ఉంటే లాభంలో తెచ్చిన వ్యక్తి నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పిచ్చోడు తిన్న నేను విశాఖపట్నం బస్ స్టాండ్ కూడా పోయినా ఆర్టీసీ టాయిలెట్ కూడా సందర్శించాను నేను ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది ప్రజలు వాడకపోతే ఎట్లుంటుందని చెప్పి చాలా డీప్గా పోయి సంస్కరణలు తెచ్చి మా కష్టపడి దానికి లాభాలు తెచ్చాను వన్ డే ఇండియాలో ఏ చీఫ్ మినిస్టర్ కూర్చోడు ఒక దినమంతా వైస్రాయ్ వాళ్ళతో కూర్చొని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకి సాయం చేసి మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ ఒక్క సంవత్సరం ఇచ్చిన 750 కోట్లు ఐ వాజ్ క్వైట్ సింపథెటిక్ అయినా మేము తిడతాం మేమేం చెయ్యం బతికే పని అవన్నీ నాకు అర్థం కాదు బతక పుట్టిన పిల్ల మంచి ఎగిరింది అన్నట్టు బతకదలుచుకున్నావు అంటే సంస్థగా నీ యూనియన్ తోక నీ సంస్థ ఉంటే నీ యూనియన్ ఉండేది వెర్ ఇస్ ద యూనియన్ సంస్థనే పోతుంటే ఉన్మాద స్థితికి లోనయ్యి కార్మికులలో పిచ్చి ఆలోచనలు ప్రవేశపెట్టి వాళ్ళ బతుకులు నాశనం చేస్తుండే వాళ్ళ వీళ్ళు మీరు అన్నట్టు అమాయక కార్మికులు మాది మేము బతకాలనుకుంటే పోయి డిపోలో దరఖాస్తు పెట్టుకోవాలి నేనేమో వాడు పోయి పెట్టుకోవాలి కదనే బాబు నువ్వు కందకలేని దూరత కత్తిపీడకి ఎందుకంటే నువ్వేం మాదిస్తున్న వీడ అంతే కదా ఏమంటారు నేను అనుడు కాదే బాబు వాస్తవం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావే నీ అంతా నువ్వు వెళ్ళిపోయినా నాకు చెప్పబెట్టకుండా నువ్వు డిస్మిస్ చేసుకున్నాడా నేను తీసేసినట్టు చెప్పి సింపుల్ మాట దానికి బ్రహ్మ పదార్థం ఉన్నదే వాడు వెళ్ళిపోలేదు గమ్మతున్నది అనాథరైజ్డ్ ఆప్షన్స్ కదా నువ్వు ఇల్లీగల్ అయితే కదా లీగల్ స్ట్రైక్ అయితేనేమో పద్ధతి ఉంటుంది ఇల్లీగల్ స్ట్రైక్లో పోయి కన్సల్టేషన్ ప్రాసెస్ ఆనందంగా పోయి నువ్వే పోయినావు నిన్ను ఎవరు వెళ్ళగొట్టలేదు ఇప్పుడు వెళ్ళగొట్టరు కూడా కాగితం ఖర్చు దానికి ఎవరు ఎందుకు వెళ్ళగొడతా నాకు అర్థం కాదు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి షార్ట్లీ 2 సమస్యలున్నాయమ్మా ఒకటి గల్ఫ్ బాధితులు అంటారు మీరు బాధితులు కాదు గల్ఫ్ పోయి ఆ ట్రాప్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు మన బిడ్డలు హైదరాబాద్లోనేమో మొత్తం గల్ఫ్లో మనోళ్ళు చేసే పనులే బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ పనిలేక కాదు ఇవాళ మనకు ప్రాజెక్టులు దేవుని దయ వల్ల సక్సెస్ అవుతున్నాయి మంచి కాలం అయింది పనులు చేసుకునే అవకాశం ఉంది ఆడ సంపాదిస్తున్నాడు గల్ఫ్లో సంపాదిస్తలేదు మా ఇంట్లో పనిచేస్తాడు పిల్లగాడు రాములని వాళ్ళ తమ్ముడు గల్ఫ్ పోయొచ్చి మొన్న పిచ్చి మాట్లాడిన విషయం తాగుతా అంటే తోలకరాపుర బాబు అని చెప్పి పట్టి తెప్పించాను సంజయించేది చేస్తాం ఎందుకు పోయినామంటే ఓన్ చూసి ఓడిపోతున్నాం సార్ కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అనవసరంగా ఉన్న ఊరు ఇచ్చిపెట్టి ఎందుకు పోతున్నారు దానికోసం నేను అనుకున్నదంటే ఒక 10-12 కాన్స్టిట్యూన్సీలని ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా కొంత ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతాలు ఆ శాసనసభ్యులు ఎమ్మెల్యే మంత్రులందరినీ పిలుచుకొని వాళ్ళందరినీ తీసుకొని నేనే స్వయంగా పోదాం అనుకుంటున్నాను గల్ఫ్ పోయి ఒక 4 రోజులు 5 రోజులు మన వాళ్ళు ముఖ్యంగా ఉన్నటువంటి 4-5 దేశాలు తిరిగి అసలు వాస్తవం వాళ్ళ జీతం ఏంది వాళ్ళ కథ ఏంది మన అంబాసిడర్తో మాట్లాడి అన్ని సమస్యలు తెలుసుకొని ఇక్కడ నిరకపోయింటే వాళ్ళని కూడా రిలీవ్ చేసుకురావాలి తప్పుడు వీసాలు పోయేదని శిక్షలు ఉంటే వాళ్ళని రిలీవ్ చేసుకురావాలి కేరళ గవర్నమెంట్ పంపమని నేను చీఫ్ సెక్రటరీని నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావును జిఐడి సెక్రటరీని పోయి కేరళ వాళ్ళు ఎక్కువ గల్ఫ్లు ఉన్నారు వాళ్ళు ఎట్లా చేస్తాను వాళ్ళ సిస్టమ్ పెట్టిండు స్టడీ చేసి రాండి అని చెప్పినాం బహుశా వాళ్ళు ఇవాళ రేపు పోయేస్తారు రాగానే ఇమీడియట్గా దీపావళి తర్వాత వీళ్ళతో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో నేను ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని పోదామని అనుకున్నాను పోయి మాట్లాడి చేసి రావాలి సరే ఒక ఫోటో వెనుక ముందు డెఫినెట్గా నేనే పోతా వాళ్ళందరినీ సమావేశపరుస్తాం కన్వీన్ చేస్తాం చెప్తాం వాళ్ళకు ఎందుకు అనవసరంగా కన్న వాళ్ళని ఉన్న ఊరిసి పెట్టుతారు మన దగ్గర బోర్డు పని ఉన్నది మన న్యాక్ ఉంది బ్రహ్మాండంగా మీకు ట్రైనింగ్ ఇచ్చే అవసరం అనుకుంటే మంచి ఉపాధి చూసుకుందాం ఇక్కడనే అని చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం ఎడ్యుకేటెడ్ పోయినంటే మంచి మాట వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ జీతం వస్తుంది ఓ ఇంజనీర్ పోయినట్టు సంపాదిస్తాడు డాక్టర్ పోయినట్టు సంపాదిస్తాడు కానీ మీరు కూలి పని మన దగ్గర బీఆర్ఓడు చేస్తాడు మనోడేమో కలిపిపోతాడు ఎందుకు పోవాలి ఏమవసరం ఉంది దానికోసం బాధ కలిగే వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి
పోయొద్దాం. వాళ్ళ గురించి నేను పాలసీ పెట్టాల్సి వస్తే ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలి, కేరళ మోడల్ స్టడీ చేస్తాం. ఒకసారి పోయేస్తే తెలుస్తుందని చెప్పి పోదాం అనుకుంటున్నాం. పోతే షార్ట్ పీరియడ్లో ఉంటుంది. రెండవ పాయింట్ ఏమో వీళ్ళ గురించి కూడా త్వరలోనే ఈ గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు వాళ్ళతో సమావేశం పెడుతున్నాం. ఈ పోడు భూముల సమస్య కూడా ఒకసారి శాశ్వతంగా నివారణ కావాల్సిన అక్కర ఉన్నది. 100% వేరే వాళ్ళతో కాదు, అది నేనే స్వయంగా పోవాలి. మొత్తం అవసరమైనటువంటి మంత్రులు, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ఇంకా ఇతర సెక్రటరీలు, ఫారెస్ట్ సెక్రటరీ అందరం కంబైన్డ్గా పోవాల్సిందే. ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజా దర్బార్ పెట్టి వాస్తవాలు ఏంది, అన్ని రకాల సిబ్బందిని, జిల్లా కలెక్టర్లను, మొత్తం సిబ్బందిని, అటవీ సిబ్బందిని ముఖాముఖి ఎదురుబదురు వేసి ఆ సమస్యకు ఒక చరమగీతం పాడాలి. అంటే దీన్ని బట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, వాటి పరిష్కారాలు, కొత్త రాష్ట్రం కాబట్టి ఒక మంచి ప్రాతిపదికన, శాశ్వత ప్రాతిపదికన, తక్కువ ఇబ్బందులు ఉండే విధంగా పోదామని మేము అనుకుంటా ఉన్నాం. దాని దరిమిలా కొన్ని చట్టాలు తెస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ చట్టం తెచ్చినాం, మొన్న పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టినాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. మున్సిపల్ చట్టం తెచ్చినాం. ఇప్పుడు ఎన్నికలు అయిపోతే పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టుకుంటాం, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అట్నే రెవెన్యూ యాక్ట్, రెవెన్యూ ఉద్యోగస్తులు కూడా ఒక పిచ్చిగా ఆలోచించుకుంటున్నారు. వాళ్ళని మేము తీసేస్తాం అనుకుంటున్నారు. భ్రమణలో పోతే ఎవడో పిచ్చివాడు చెప్తే నమ్ముతున్నారు. మేము ఏం చేయాలో మేమే ఇంకా ఫైనల్ నిర్ణయం రాలే. మేము కోరుతున్నదల్లా ఏంది, రైతాంగానికి కానీ ఇంకోళ్ళకి కానీ భూముల వ్యవహారంలో ఒకడు ఇంకోనికి పావుల డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా, లంచం ఇచ్చే అవసరం లేకుండా ఈ పట్టాల మార్పిడి కానీ జమాబందీ కానీ ఏ రోజుకు ఆ రోజు ఇన్స్టాంటేనియస్ అయిపోవాలి. రిజిస్ట్రేషన్ కూడా రూపాయి లంచం ఇవ్వకుండా కావాలి. క్లీన్గా ఉండాలి వ్యవహారం. అవసరమైతే ఓనర్షిప్ కంక్లూజివ్ టైటిల్ ఇవ్వాలి. తద్వారా రక్షణ ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. ప్రజల యొక్క, రైతుల యొక్క మేలు కోరి అది చేయాలనుకుంటుంది తప్ప ఎవరో రెవెన్యూ ఉద్యోగులు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని, నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ మాట, వీఆర్ఓలను తీసేస్తారు, మేము ఈవెలను తీసేయాలి, ఎవరం పెట్టాలి నిర్ణయానికి రాలే. తీసేయాల్సి వస్తే తీసేస్తారు, పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. ఈ వీఆర్ఓలు ఆడికి వచ్చిందండి నాకు అర్థం కాదు. పటేల్ పడి వాళ్ళని తీసేస్తే వీళ్ళు వచ్చిండ్రు. పాతుకొని కూర్చున్నాం ఏంటి, ఇక ప్రభుత్వం వద్దని కూడా పక్క జరగాలి. ఏముందన్నా మేమే కర్తలం దర్తలం అంటే నడుతుందా? ముఖ్యమంత్రినే పీకి పారేస్తారు ప్రజలు వద్దనుకుంటే. నీ వీఆర్ఓని కూడా అడిగింది నాకు అర్థం కాదు. గవర్నమెంట్ సందర్భాన్ని బట్టి పెడతారు. నీ వీఆర్ఓ తీసేది నీ ఉద్యోగం తీసేయరు కదా, ఎక్కడో అడ్జస్ట్ చేస్తాను నేను తీసేయాల్సి. అసలు తీసేసే నిర్ణయమే జరగలే. నంబర్ 1 సెటప్ ఎట్లా ఉండాలి, కొత్త సెటప్ ఈ లంచం లేకుండా జరగాలి. నీ భూమి నా పేరు మీద, నా భూమి నీ పేరు మీద రాసే పద్ధతి పోవాలి. ఈ దుర్మార్గం పోవాలి. క్లీన్గా ఉండాలి రికార్డు. ఎందుకంటే ఏ దేశాలలో అయితే భూ రికార్డులు పూర్తి ప్రక్షాళనై మంచి ఇబ్బందులు లేకుండా నిర్వహణ జరుగుతున్నదో 3% వాళ్ళ జీడీపీ పెరుగుతున్నది. కోర్టు కేసులు 0 అయిపోతున్నాయి. లీగల్ ఖర్చులు తగ్గుతున్నాయి. ప్రజలకు చాలా లాభాలు జరుగుతున్నాయి. దాన్ని ఆశించి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి ప్రజలకు రిలీఫ్ చేద్దాం అనుకున్నాం. చట్టాలు మారలేదా? మారాయా? సందర్భాన్ని బట్టి మారాలి కదా, తప్పదు కదా, ఎప్పటికప్పుడు మార్చుకోవాలి కదా. దానికోసం కొత్త రెవెన్యూ చట్టం తప్ప వ్యక్తులను టార్గెట్ చేసి కాదు, కొంత ఉద్యోగస్తులను టార్గెట్ చేసి కాదు. ఆ విధంగా తప్పకుండా ఎక్కడెక్కడైతే వాస్తవాలు ఆర్టీసీ ఉంది, నేను కూడా ఏదో మాయ మాటలు చెప్పచ్చు కదా, తీయకపోలే చెప్పచ్చు కదా. నేను వాస్తవం చెప్తున్నా. ఇక ఇఫ్ నాట్ టుడే ఐ విల్ హ్యావ్ టు టాకిల్ ఇట్ టుమారో. ఆర్టీసీ సమస్య ఇలా కాకపోతే జనవరిలో వస్తుంది, నేను చెప్పినట్టు. జనవరిలో కాకపోతే ఫిబ్రవరిలో వస్తుంది. ఐఎమ్ టెలింగ్ ఫ్యాక్ట్ బ్రదర్. నేను మీరేమో ఎమోషనల్గా ఉన్న కొంతమంది. నేను ఏం చెప్తున్నా అంటే సత్యం చెప్తున్నా. ఎట్లా జరుగుతుందా సంస్థ? ఈ పద్ధతిలో జరుగుతుందా? మన కుటుంబమే ఉంటుంది. మన కుటుంబం మంచిగా మనం మంచిగా చేసుకోమా? 100% తప్పదా సమస్య? ఎందుకంటే ప్రభుత్వానికి చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. దళితులు బాధపడుతూనే ఉన్నారు, మైనార్టీలు బాధపడుతూనే ఉన్నారు, ట్రైబల్స్ బాధపడుతూనే ఉన్నారు, బీసీలు కొట్లాడుతున్నారు, పక్కన ఓసీలు వెళ్ళిన పేదవాళ్ళు కొట్లాడుతున్నారు మాకు ఇయ్యరా అని చెప్పి. వీళ్ళేమున్నారండి, ఇంతసేపు మీ దుకాణమైనా మాకు లేమంటున్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్పాలి ప్రభుత్వం? మేము చాలా వరకు వాగ్దానాలు నెరవేర్చినప్పుడు నిరుద్యోగ వృత్తిస్తామన్నా మేము ఇవ్వాలి డెఫినెట్గా. దాని గురించి ఎంక్వైరీ చేయాలా, ఎవడు నిరుద్యోగం కాదో తేల్చాలా, ఒక క్రైటీరియా పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, మా కమిట్మెంట్సే ఉన్నాయి. మేము ఒక్కరిమే ఉన్నాం, జెండా పట్టుకొని కూర్చున్నవాడు కాదు కదా. మీరు జర్నలిస్ట్ కూడా మాకు జాగ దొరుకుతుంది, ఇలా జాగ దొరుకుతుంది అంటున్నారు. మాకే జాగ దిక్కులేదు రకాల వేసి మంత్రులంతా వేరే కాదు అంటున్నారు. మీరు పని చేయండి. నాకు చీఫ్ సెక్రటరీ చెప్పిండు,
అది ఏంది ఆ భవన్ దాని బీఆర్కే భవన్లో మాకు విలేకరులకు ఎందుకు కూడా జాగా నాకు అర్థం కాదు. నేను ఏమంటే సెక్రటేరియట్లోనికే లేకపోతే అంటే ఇచ్చారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో 20-30 క్వార్టర్లు ఇచ్చారు. మీకు కావాలంటే మీరు ఒక క్వార్టర్ కాదు 2 క్వార్టర్లు పెట్టుకోమంటే అక్కడ కూర్చోండి. అక్కడ గవర్నమెంట్ని అన్ని ఏర్పాట్లు చేయమంట, మీకు టీవీ పెట్టమంట, సోఫాలు వేయమంటాం, బ్రహ్మాండ కూర్చొని పని చేసుకోవాలి. ఎవరంటారు మిమ్మల్ని? యాక్సెస్ కూడా ఇస్తారు కానీ ఎక్కువ తక్కువ పోవద్దు కదా. ఇరికాటంలో వాళ్ళే పని చేయకూడదు, మనలో లేదని కొంతమంది ఆనే కూర్చుంటారు ఇక. అట్లా కాకుండా ఒక పద్ధతి పెట్టుకోమని చెప్పింది నేను. మీరేం చేయండి అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్లో తీసుకోవడం జాగా 4 రోజులు అయితే అయిపోయి ఏమున్నది అందులో బ్రహ్మాండంగా కొత్త సెక్రటరీ బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ భవన్లో అయితే మీకు పాత అకామిడేషన్ ఆల్రెడీ ఉంది. మీ అకామిడేషన్ మీకు ఉందని నేనైతే అనుకుంటున్నా. ఉన్నదా లేదా? మార్చిండ్రా? మరి ఉంటే సరిపోయి మంచి బ్రహ్మాండం కోసం మీరు తట్టుండ్రు. ఇప్పుడు అయ్యగారు లేని పెళ్ళి అయితే అదా, మీరు లేని రాజకీయం ఉంటుందా? నడవని పరిస్థితి. మీరు మాకెంత అవసరం, మేము మీకు అంత అవసరం, అంతే కదా. మేము దాని ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. హైకోర్టులో వచ్చేస్తే మీరు స్టార్ట్ చేసేద్దాం. మా కొత్త గవర్నర్ కాబట్టి పెరుగుతుంది, ఏముందండి దానిలో పెద్ద ఇష్యూ కాదు కదా. మాకే దిక్కులేదు, నిన్నే వాళ్ళు అడిగినారు. ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మా వాళ్ళకే లేదు అసలు. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, సుప్రీంకోర్టు ఉంది. అది మొన్ననే నేను పంపించిన భూపాల్ రెడ్డి గారిని, నాకు తెలిసి దగ్గరికి వచ్చింది, కొద్ది రోజుల్లో అయిపోతుంది. మీకంటే ఎక్కువ మా ఎమ్మెల్యేలు బీక్తారు. నన్ను మాకు ఇస్తావా ఇవా ఏం సంగతి సార్, మా జీవితంలో మాకు పేదోళ్ళ ఉన్నాం అందరం అని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఐఎమ్ ప్లీజ్ హియర్ మీ ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తాను. నేను చేసిన అంటే తప్పకూడదు. మంచి స్థలాలు ఉన్నవి మన దగ్గర, చాలా మంచి కాస్ట్లీ, అఫ్కోర్స్ ఇవాళ కాస్ట్ పెరగచ్చు, బట్ ఉన్నవి. మీకు జర్నలిస్టులకు మీకు కడుపు నిండే విధంగా మంచి స్థలాలు ఇప్పించే బాధ్యత నాది. 100% ఇప్పిస్తాను అలా డౌట్ చేయకండి. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్ అప్పుడు మా తెలంగాణలోకి మంచిగా రాలే, ఉన్నమాటకి ఎందుకని మాకు ఇయ్యలే. మంచిగా అంటే ఇచ్చేందుకు కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు, కుక్కపేక అయిపోయింది. మాకు కూడా అనేక మంది ఎడిటర్ స్థాయిలో కూడా రాలేదు, కొంతమందికి అయితే పెద్ద పెద్ద బ్యూరో చీఫ్లకు కూడా రాలే, వాళ్ళు మిగిలిపోయినారు. మాకు కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇవాళ 100కు 100% 100% హైదరాబాద్లో ప్రతి జర్నలిస్ట్కి వచ్చే విధంగా జాగా ఇచ్చే బాధ్యత నాది. నేను దిగిపోయే లోపల ఈసారి కూడా చెప్తాను, మీరేం రంది పడకుండిగా. మీతో పాటు మా ఎమ్మెల్యేలు కూడా ఇస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే అట కాదు, మరి 10 ఏళ్ళ దాకా పెండింగ్ పెట్టాము, పెట్ట సమస్య లేదు.